కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను కృష్ణా నది యాజమాన్య బోర్డుకి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. నిన్న హైదరాబాద్ జలసౌధలో చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అంజనీ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్, ఏపీ నుంచి ఈఎన్సీసీ నారాయణ రెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. జల విద్యుత్ కేంద్రాలు తప్ప మిగిలిన 10 అవుట్లైట్లు శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేతో పాటు రివర్ స్లోయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనివా, సుజ్జల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జున సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ హెడ్ రెగ్యులేటర్, ఇక పరిసరాలు ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం, పంప్ హౌస్ పరిసరాలు, ఇక సాగర్ ప్రాజెక్ట్ స్పిల్ వేతో పాటు రివర్ చూట్ స్లోయేజ్, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పై చర్చించారు. ఇక అన్నిటినీ బోర్డు నియంత్రణలోకి తీసుకువెళ్లడానికి 2 రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించాయి. నీటి విడుదల కోసం కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో ప్రతి కాంపోనెంట్ వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని నియమించాలి అని నిర్ణయించారు. 10 కాంపోనెంట్ల వద్ద 3 షిఫ్టుల్లో 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి సమ్మతించారు. నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకే జరిగేలా అంగీకారం కుదిరింది. అయితే సాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రాజెక్టులు, కాంపోనెంట్ల తాత్కాలిక నిర్వహణకు నియమించిన సిబ్బందికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేతనాలు చెల్లించాలని నిశ్చయించారు. ఇక సిఆర్పీఎఫ్ బలగాలను సాగర్ ప్రధాన కట్ట వద్దే పరిమితం చేయనున్నారు. వివాదం తలెత్తితే మాత్రం శ్రీశైలంతో పాటు ఇతర కాంపోనెంట్ల వద్ద సిఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తారు.